Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 52 points gain అయ్యి 80,716 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 26 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,613 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్స్ డౌన్ అయ్యి 52,397 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, మార్కెట్ ఓపెనింగ్ ఏ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 11 o'clock వరకు కూడా నాట్ ఓన్లీ నిఫ్టీ, మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అన్ని బానే ఉన్నాయి. బట్ లేటర్ ఫ్రమ్ 11 o'clock నిఫ్టీ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇతర ఇండెక్స్ అన్నిట్లో కూడా సెల్ ఆఫ్ డౌన్ సైడ్ కి అయితే మనకు కనిపించింది. బట్ ఓవరాల్ గా మార్కెట్ క్లోజింగ్ పాయింట్ కి న్యూట్రల్ లో క్లోజ్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్టాక్స్ కానీ ఇండెక్స్ రిలేటెడ్ ఉంటున్న మెజారిటీ ఆఫ్ స్టాక్స్ కూడా రెడ్ లో ఎండ్ అయ్యాయి. ఇవాళ బెటర్ గా పర్ఫార్మ్ చేసిన ఇండెక్స్ లు రియాలిటీ ఇండెక్స్, రియల్ ఎస్టేట్ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ, అందులో హెచ్యుఎల్ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. దాని రిలేటెడ్ గా అప్డేట్స్ ఉన్నాయి. న్యూస్ టాపిక్ లో మాట్లాడుకున్న ఐటీ స్టాక్స్ కూడా థర్స్డే మనకి ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ రాబోతున్నాయి కాబట్టి ఐటీ ఇండెక్స్ లో ఇన్ఫోసిస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇతర ఐటీ స్టాక్స్ కూడా బెటర్ గానే రిజల్ట్స్ ఇస్తుండడం ఐటీ ఇండెక్స్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. వెరాజ్ ఎస్టర్డే మనకి పిఎస్యు స్టాక్స్ ఒక హవా కనిపించింది కదా, అది వాళ్ళ కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో ఉంది. అండ్ ఇతర టాపిక్స్ మాట్లాడుకునే ముందు రేపు మన మార్కెట్ హాలిడే అన్న విషయాన్ని, 17th July వెనస్డే మొహరం కారణంగా హాలిడే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇవాళ బోత్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీలు ఒకే రోజు జరిగాయి. యూజువల్ గా ఫిన్ నిఫ్టీ ఒకటే జరిగి ఉండాలి, బ్యాంక్ నిఫ్టీ రేపు జరిగి ఉండాలి. బట్ డ్యూ టు హాలిడే ఇవాళ రెండు ఎక్స్పైరీలు ఒకే రోజు జరిగాయి. అండ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా నైట్ 10 o'clock అరౌండ్ మనకి యుఎస్ ఫెడ్ చైర్మన్ రిలేటెడ్ గా ఇంటర్వ్యూ ఉందని. అందులో తను చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్. యుఎస్ మార్కెట్స్ కొంత మూవ్ అయ్యాయి, మేజర్ ఇండెక్స్ అన్ని కూడా. బట్ అక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఎంత పెరిగిందో చూడండి, నియర్లీ 2% దగ్గరగా పెరిగింది. సో నేను యాక్చువల్ గా ఇవాళ కూడా మన దగ్గర మంచిగా మూవ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఆ అప్డేట్ తర్వాత. బట్ మేబీ రీసెంట్ టైమ్స్ లో బాగా వరుసగా పెరుగుతూ వచ్చాయి కదా మార్కెట్. ఇన్ఫాక్ట్ యుఎస్ మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి, బట్ స్టిల్ అక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 2% పెరిగింది. బట్ మన మార్కెట్స్ లో ఇవాళ స్ట్రెంత్ అయితే కనిపించలేదు. ఇంతకీ ఏం చెప్పారు ఫెడ్ చైర్మన్ పవల్ గారు? 2% కు వచ్చేంత వరకు ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు కట్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదని, అక్కడ వరకు అసలు వెయిట్ చేయమని, 2% మార్క్ వచ్చాకే వడ్డీ రేట్లు కట్ చేద్దామనే ఒక ఒపీనియన్ లోనే వాళ్ళు లేరని. రీసెంట్ టైమ్స్ లో 3 data points వచ్చాయి కదా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, జాబ్స్ రిలేటెడ్ గా, ఇవన్నీ కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ని పెంచుతున్నాయని ఎలా పాజిటివ్ గా అయితే స్టేట్మెంట్ చేశారు. ఫ్రెండ్స్, స్టిల్ మార్కెట్ లో July 31st ఫెడ్ మీటింగ్ ఉందని చెప్పాను కదా నిన్న, 31st. ఆ మీటింగ్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే ఒక ఊహాగానం అయితే లేదు. అది కంప్లీట్ సర్ప్రైజ్ అవుతుంది. ఫెడ్ చైర్మన్ గారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, నేను వడ్డీ రేట్ కట్ చేసేస్తాను, 2% రాకపోయినా కట్ చేస్తాను, ఈ మధ్యలో ఉన్న డేటా పాయింట్స్ అని నాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయని అంటున్నారు. కానీ స్టిల్ మార్కెట్ July 31st కి కట్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ లో లేదు. ఒకవేళ ఆ పాయింట్ లో కానీ కట్ చేశారా ఆర్ ముందుగానే మార్కెట్ లేదైనా ఊహాగానాలు వ్యక్తం అవుతుంటే ఫెడ్ చైర్మన్ గారు కట్ చేస్తారని, అది డెఫినెట్లీ ఒక బిగ్ పాజిటివ్ గా మార్కెట్స్ కి అయితే యాక్ట్ అవుతుంది. సో ఫెడ్ చైర్మన్ గారి రేట్ కట్ ఎప్పుడు ఉంటుంది? జూలైలో ఉంటుందా? అది సర్ప్రైజే. సెప్టెంబర్ లో ఉంటుందా? అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. అండ్ ఇవాళ నిఫ్టీ యాజ్ అన్ ఇండెక్స్ డౌన్ సైడ్ కొంత ఎక్కువ డ్రాగ్ చేసింది అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్. ఆల్మోస్ట్ 26 పాయింట్స్ పాజిటివ్ లో నిఫ్టీ క్లోజ్ అయితే అందులో రిలయన్స్ ఒకటే నెగిటివ్ గా 35 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ రిలయన్స్ న్యూట్రల్ లో ఎండ్ అయినా ఇవాళ నిఫ్టీ 60 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయి ఉండాలి. అంటే ఒక స్టాక్ ఎంత ఇంపాక్ట్ చేసింది అనేది మాట్లాడుకుంటున్నాం. రిలయన్స్ అలా ఫాలో అవడానికి కూడా న్యూస్ అప్డేట్ ఉంది, అది న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని గమనిస్తున్నారా? ప్రీవియస్ గానే ఒక 4,000 crores కొన్నారు అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ 2,700 crores కి కొన్నారు. టోటల్ గా ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 13,400 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో బాగా సెల్ ఆఫ్ తర్వాత స్ట్రాంగ్ ఎఫ్ఐఎస్ ఒక నెంబర్స్ ఈ మంత్ లో ఈవెన్ ఫస్ట్ హాఫ్ లోనే 13,000 crores దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. ఇఫ్ ఇదే కంటిన్యూ అవుతుంటే ప్రాబబుల్లీ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మంత్ అవుతుంది ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ పరంగా. సో చాలా టైం బ్యాక్ మనం ఈ డేటా పాయింట్ మాట్లాడుకున్నాం. ఎఫ్ఐఎస్ పెద్ద మొత్తంలో డబ్బుల్ని బయటికి తీసుకువెళ్లిపారు. వాళ్ళు తిరిగి వచ్చే ప్రయత్నంలో వాళ్ళ డబ్బుల్ని తీసుకొచ్చి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి వస్తే ఆల్రెడీ పెరిగిన మార్కెట్స్ వీళ్ళ దగ్గర నుంచి చూస్తున్న ఫండ్స్ తో ఫర్దర్ గా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని ప్రెసెంట్ ఈ మంత్ లో అయితే ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ సిగ్నిఫికెంట్ గా స్ట్రెంత్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ స్ట్రక్చరల్ గా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ డేటా పాయింట్స్ అయితే ప్రెసెంట్ ఏవి కనిపించట్లేదు. ప్రాఫిట్ బుకింగ్ అనే ఒక మాట తప్పించి ఇంతలా పెరిగింది కదా, స్ట్రాంగ్ గా ప్రాఫిట్ బుకింగ్ ఉండాలని. ఇన్ఫాక్ట్ అలా ఉండడమే మంచిది. ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్లైనా పడి 24,400 300 దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇప్పటి వరకు టూ మచ్ స్ట్రెచ్ అయిపోయిన ఇండికేటర్స్ అన్ని ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ ఓవర్ మూవ్ అయిపోయింది, ఓవర్ గా వెళ్ళిపోయింది, ఓవర్ బాట్ లో ఉందని ఎలా ఉంటున్న ప్రతి ఒక్క ఇండికేటర్ ఫ్రమ్ ఆర్ఎస్ఐ టు పుట్ కాల్ రేషియో ప్రతిదీ కూడా కూల్ ఆఫ్ అయితే అయిపోతుంది. అప్పుడు ఫర్దర్ గా మార్కెట్ పెరగడానికి స్ట్రెంత్ అయితే ఉంటుంది. బట్ మనం ప్రీవియస్ గా అనుకుంటున్నట్లు మార్కెట్ లో వీక్నెస్ కనిపించకుండా జస్ట్ బికాస్ ఇవన్నీ స్ట్రెచ్ అయ్యాయని ఆర్ఎస్ఐ పెరిగిందనో లేకపోతే పుట్ కాల్ రేషియో ఎక్కువగా ఉందనో, బికాస్ పుట్ కాల్ రేషియో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1.33 దగ్గర ఉంది, అవి ఎక్కువ ఉన్నాయనో మార్కెట్ కరెక్ట్ అవ్వదు.
బుల్ మార్కెట్ లో పుట్ కాల్ రేషియో ఆర్ ఈ ఇండికేటర్స్ అన్ని కూడా ఓవర్ బాట్ జోన్స్ లో ఫర్ ద మంత్స్ కూడా కంటిన్యూ అవుతాయి. బేర్ మార్కెట్ లో ఈ పుట్ కాల్ రేషియో కానీ ఆర్ ఈవెన్ ఇతర ఇండికేటర్స్ ఓవర్ సోల్డ్ జోన్ లో మంత్స్ కొన్ని నెలల పాటు కంటిన్యూ అవుతాయి. థియరిటికల్ గా ఓవర్ బాట్ దగ్గరికి వెళ్తే మార్కెట్ పడాలి, ఓవర్ సోల్డ్ దగ్గరికి వెళ్తే పెరగాలి అని అనుకుంటాం. కానీ అది రేంజ్ బౌండ్ మార్కెట్ లో, డైరెక్షనల్ మార్కెట్స్ లో వస్తున్న ఎవ్రీ స్మాల్ డిప్స్ కి మార్కెట్ నెక్స్ట్ రియాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అన్లెస్ మార్కెట్ ఒక డైరెక్షన్ రివర్స్ అయ్యేంత వరకు. కాబట్టి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంచుకోవడం, ఆ లెవెల్ బిలో రాకుండా మార్కెట్ డైరెక్షన్ కి అగైనెస్ట్ గా మూవ్ అవ్వడం అనేది ట్రేడర్స్ చేసే బిగ్ మిస్టేక్ అవుతుంది. నెక్స్ట్ FIS ఒక FNO యాక్టివిటీ ఈ మధ్య కాలంలో మీరు గమనించారంటే స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఒక 3.8 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా స్ట్రాంగ్ బులిష్ గా ఉంటున్న వాళ్ళు స్లోగా కవర్ చేసుకుంటూ 3 lakh వరకు వచ్చారు. మళ్ళీ పెంచుకుంటూ 3,50,000 కి వచ్చేసారు. FIS అంటే 3,80,000 కాంట్రాక్ట్స్ నుంచి మళ్ళీ కొంత కూల్ ఆఫ్ అయి మళ్ళీ 3,50,000 నుంచి అబోవ్ వెళ్తున్నారంటే వాళ్ళ రిలేటెడ్ గా మార్కెట్ పై ఉంటున్న వ్యూ స్ట్రాంగ్ పాజిటివ్ వ్యూ ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా అలానే మెయింటైన్ చేస్తున్నారు. ప్రెసెంట్ 80% నెట్ లాంగ్స్ ని FIS మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా. అండ్ అగైన్ రేపు మార్కెట్ హాలిడే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా బై అన్ ఎమర్జెన్సీ నేను వీడియో చేయలేకపోతే డ్యూ టు ఎనీ రీజన్స్ నేను మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేస్తాను. బట్ టెలిగ్రామ్ లో మీరు అందుకోసం జాయిన్ అవ్వండి అని నేను చెప్పలేను కదా. కాబట్టి 6:30 తర్వాత కూడా మీకు నేను వీడియో పెట్టట్లేదంటే ఒకవేళ అది ఎయిదర్ నేను చాలా ఎక్కువ టాపిక్స్ ని కవర్ చేయడానికి చాలా ఎక్కువ టైం రీసెర్చ్ చేసి మీకు రికార్డ్ చేసి ఎడిట్ చేసి రావడానికి టైం పడుతూ ఉండొచ్చు, ఆర్ నేను వీడియోని డ్యూ టు ఎనీ అదర్ రీజన్స్ పెట్టలేకుండా ఉండొచ్చు. ఒకవేళ నేను పెట్టలేకుండా ఉంటే బై 6:30 నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ లో అప్డేట్ చేస్తాను. 6:30 కూడా నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ లో అప్డేట్ చేయట్లేదంటే వీడియో వస్తుందనే. ఇఫ్ నాకు ఏదైనా రీజన్ తో నేను అప్డేట్ చేయలేకపోతే కమ్యూనిటీలో నేను ఒక పోస్ట్ ని బై 6:30 అప్డేట్ చేస్తాను. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఎంటైర్ అప్డేట్స్ అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బైజూస్ లాస్ట్ ఇయర్ 1,80,000 crore 1,80,000 కోట్లకి వాల్యూగా ఉంటున్న ఈ కంపెనీ తమకి కట్టాల్సిన 158 కోట్లని సకాలంలో కట్టలేకపోయిందని BCCI వాళ్ళు NCLT లోకి బ్యాంక్రప్సీ ఫైలింగ్ అయితే చేయడం జరిగింది. బ్యాంక్రప్సీ అంటే దివాలా తీయడం అంటారు కదా. వాళ్ళు సరిగా వాళ్ళ బిజినెస్ ని చేసి మా డబ్బులు మాకు తిరిగి కట్టలేరు కాబట్టి మీరే ఏదో ఒక విధంగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులను అమ్మైనా ఆ కంపెనీని ఎవరికైనా అమ్మైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించండి అని BCCI వాళ్ళు NCLT కి వెళ్లారు. NCLT కి చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ వెళ్ళిన తర్వాత ఉంటున్న ఆధారాలని పరిశీలించిన తర్వాత NCLT వాళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారా లేదా అన్నదే క్వశ్చన్. బట్ ఇప్పుడు NCLT వాళ్ళు అడ్మిట్ చేసుకున్నట్టు ఇన్సాల్వెన్సీ ప్లీ వీళ్ళకి వాళ్ళు బిజినెస్ చేసి డబ్బులు కట్టలేరని BCCI వాళ్ళు చెప్తున్న దానిపై విచారణ జరిపి దాని రిలేటెడ్ గా ఉంటున్న దానిపై ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారని NCLT వాళ్ళు అడ్మిట్ చేసుకుంటూ ఉండడం కొంత టైం బ్యాక్ $22 బిలియన్ 1,80,000 కోట్లకు సంబంధించిన కంపెనీ దివాలా తీసే స్టేజ్ కి వెళ్ళిందనేలా సోషల్ మీడియా మొత్తం కూడా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇదే కాదు బైజూస్ వాళ్ళు వేరియస్ ట్యూషన్ సెంటర్స్ కి రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ నాట్ ఓన్లీ BCCI ఇంకా ఇతర ఫైనాన్షియల్ క్రెడిటర్స్ వీళ్ళు ఆపరేషనల్ క్రెడిటర్స్ BCCI వాళ్ళు కానీ ఇతర ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఉన్నారు వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంకొక 5 మంది దగ్గరగా NCLT లో వీళ్ళ మీద పిటిషన్ అయితే ఫైల్ చేశారు. BCCI ప్లస్ వాళ్ళందరూ కలిసి ఇన్సాల్వెన్సీ ఫైలింగ్ లో ఒకటిగా బైజూస్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పర్సనలీ నేను ఎప్పుడు బైజూస్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా సర్వీసెస్ యూజ్ చేయలేదు. బట్ తెలిసిన కొంతమంది దగ్గర నుంచి అయితే నేను నెగిటివ్ గానే విన్నాను. ఒకవేళ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బైజూస్ ని వాడుంటే ఎందుకు ఒకప్పుడంతా భూమ్ లో ఉండి ఇండియాలోనే ద లార్జెస్ట్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అయిన బైజూస్ తన పతనాన్ని ఇలా చూసింది అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే బికాస్ వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నేను విన్నాను కానీ ఎక్కడ ఫాలో అయింది ఎక్కడ మిస్టేక్ ఉందన్నది డ్యూ టు కాంపిటీషన్ ఆర్ వీళ్ళ బిజినెస్ ఎథిక్స్ లో ఉంటున్న ప్రాబ్లం వల్ల ఫాలో అయింది అన్నది దీని రిలేటెడ్ గా ఐడియా ఉంటున్న వాళ్ళ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను చూస్తున్నంత వరకు డేటా చూస్తున్నంత వరకు బిజినెస్ ఎథిక్స్ రిలేటెడ్ గానే నాకు చాలా వరకు డేటా పాయింట్స్ అయితే కనిపించాయి. బట్ కాంపిటీషన్ కూడా ప్యారలల్ గా స్ట్రాంగ్ గానే బిల్డ్ అయింది. దీన్ని ఎవరైనా క్లోజ్ గా ట్రాక్ చేస్తుంటే మీ ఒపీనియన్స్ ని చెప్పండి. ఇండియాలో లార్జెస్ట్ అండ్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ఇప్పుడు బ్యాంక్రప్సీకి వెళ్తుందండో చాలా మంది జీవితాలు దీనికి ముడిపడి ఉంటాయి కదా వాళ్ళందరివి కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లోకి అయితే వెళ్తాయి ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరివి. బట్ దీనికి బైజూస్ వాళ్ళు ఇస్తున్న సమాధానం అయితే మేము BCCI వాళ్ళతో డిస్కషన్స్ చేసుకుంటున్నాం. అవుట్ ఆఫ్ ద NCLTA దీన్ని మేము సెటిల్ చేసేసుకుంటాం లేదు ఇంకా
ఇది ఫర్దర్ గా ముందుకు వెళ్తుంటే NCLT పైన NCLAT కి కంప్లైంట్ చేస్తాం. NCLT కంటే పైన ఇంకొకటి ఉంటుంది NCLAT, దానికి కంప్లైంట్ చేస్తాం, లీగల్ గా మూవ్ అవుతాం అనేలా బైజూస్ వాళ్ళైతే రెస్పాన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్టార్టింగ్ లో మార్కెట్ అనాలిసిస్ అప్పుడు చెప్పాను కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నెగటివిటీ బ్యాక్ కొన్ని రీజన్స్ ఉన్నాయని. ఇందులో ప్రధానంగా గవర్నమెంట్ వాళ్ళు విండ్ఫాల్ ట్యాక్స్ ని 7,000 రూపీస్ కి పెంచుతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా 6,000 ఉంది, ఇప్పుడు 7,000 చేస్తున్నారు. దీని కారణంగా వీళ్ళకి వస్తున్న గెయిన్స్ పై, రిలయన్స్ కే కాదు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ రిలేటెడ్ వస్తున్న గెయిన్స్ పై గవర్నమెంట్ కొంత ఎక్కువ ట్యాక్స్ గతంతో పోలిస్తే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది 6 months హైయెస్ట్, రీసెంట్ 6 months హైయెస్ట్ లోకి విండ్ ఫాల్ గెయిన్ ట్యాక్స్ ని పెంచుతూ ఉండడం కూడా ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ పరంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. 1,000 రూపీస్ పర్ టర్న్ దగ్గరగా విండ్ ఫాల్ ట్యాక్స్ ని పెంచారు. నెక్స్ట్ టెలికాం స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ భారతీ హెక్సాకామ్. ఇదేంటి టెలికాం స్టాక్ అంటున్నారు? టెలికాం స్టాక్ అంటే ఎయిర్టెల్, జియో, వడాఫోన్ ఐడియా ఆర్ ఇతర పేర్లు లైక్ BSNL మనం వింటూ ఉంటాం. భారతీ హెక్సాకామ్ ఏంటి? టెలికాం ప్లేయర్. ఫ్రెండ్స్ వీళ్ళు నార్త్ ఈస్ట్ రీజియన్ అండ్ రాజస్థాన్ రీజియన్ లో వీళ్ళ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. అక్కడ ఇతర టెలికాం ప్లేయర్స్ పెద్దగా ఫోకస్ చేయకపోవడం కారణంగా వీళ్ళదే అక్కడ మెజారిటీ ఆఫ్ మార్కెట్ షేర్ ఉంటుంది. అండ్ ఇందులో భారత్ ఎయిర్టెల్ వాళ్ళకి వాటా ఉంది. అండ్ స్టిల్ ఇంకా అక్కడ మొబైల్ యూజర్స్ చాలా తక్కువ ఉండడం కారణంగా ఆ ఏరియాస్ లో వీళ్ళకి ఇంకా హై గ్రోత్ ఆపర్చునిటీ ఉందని. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు టారిఫ్ హైక్ చేసిన, జియో చేసిన, ఎయిర్టెల్ చేసిన, BSNL షిఫ్ట్ అవుతా అనేలా మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. కానీ వీళ్ళు చేస్తుంటే అక్కడ ఇంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏం లేదు కాబట్టి వీళ్ళు ఈజీగా పాస్ ఆన్ చేయగలరని. JP Morgan వాళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ 1280 టార్గెట్, IIFL వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 1267 టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి గెయిన్ కి మెయిన్ రీజన్. అది సరే, మరి ఇతర టెలికాం స్టాక్ అప్డేట్ ఏంటి? ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఈ అప్డేట్ తో ఇవాళ ఒకనొక టైంలో వడాఫోన్ ఐడియా 6% పెరిగింది. అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే జరిగిందంటే పర్ షేర్ 5 రూపీస్ పెరుగుతుందనేలా మార్కెట్ లో అంచనాలు అయితే ఉన్నాయి. ఎలాగో చెప్తాను. AGR డ్యూస్ తెలుసు కదా, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటారు. AGR అంటే ఇది గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు. టెలికాం కంపెనీస్ ఏమో వాళ్ళ ఓన్ క్యాలిక్యులేషన్ చేసుకున్నారు, కానీ మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం మాకింత డబ్బులు రావాల్సిందే అని గవర్నమెంట్ AGR డ్యూస్ ఎవరెవరు ఎంతెంత కట్టాలో వాళ్ళకి నోటీసులను అయితే పంపించింది. ఆ నోటీసులు ఒక దగ్గర ఆగలేదు. స్టాక్ మార్కెట్ న్యూస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి క్లియర్ గా తెలుసు, కొన్ని నెలలు ఇన్ఫాక్ట్ సంవత్సరాలు కొనసాగే. ఫైనల్ గా సుప్రీంకోర్టు అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారో అదే పే చేయండి అని తుది తీర్పుని, ఫైనల్ వర్డిక్ట్ ని ఇచ్చేశారు. ఒక్కసారి సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చాక మనం ఏమనుకుంటాం, అది ఫైనల్ అనుకుంటాం. కానీ క్యూరేటివ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పునే ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మీరు ఇచ్చిన తీర్పును ఒకసారి చూడొచ్చు కదా అని సుప్రీంకోర్టు రిక్వెస్ట్ చేసుకోవడం అనమాట. ఆ క్యూరేటివ్ పిటిషన్ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్టు వాళ్ళు ఈ టెలికాం ప్లేయర్స్ రిలేటెడ్ గా క్యూరేటివ్ పిటిషన్ ని యాక్సెప్ట్ అయితే చేశారు. సో CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా అండ్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఉంటున్న అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ AGR డ్యూస్ రిలేటెడ్ గా వాదనలను వినడానికి యాక్సెప్ట్ అయితే చేశారు. ఇప్పటి వరకు ఉంటున్న లెక్కల ప్రకారం వడాఫోన్ ఐడియాకి 70,000 కోట్ల దగ్గరగా స్టిల్ ఇంకా AGR డ్యూస్ ఉన్నాయి. ఎయిర్టెల్ వాళ్ళకి 36,000 crores 36,000 కోట్ల దగ్గరగా AGR డ్యూస్ ఉన్నాయి. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే మినిమం 50% అయినా AGR డ్యూస్ ని కొట్టేస్తారని. అంటే ఎందుకు కొట్టేయాలి? ఆ డబ్బులు గవర్నమెంట్ కి వెళ్తే ప్రజలకే కదా వెళ్తుందంటే వీళ్ళ సైడ్ నుంచి ఒక వాదన ఉంది. టెలికాం ప్లేయర్స్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి ఉందిలేండి, ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉంది. అర్థమెటికల్ ఎర్రర్స్ అంటే గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ వచ్చేసింది, కానీ మా క్యాలిక్యులేషన్స్ ఇవి చూడండి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు చెప్తున్న క్యాలిక్యులేషన్స్ ని ఈసారి కానీ సుప్రీం కోర్ట్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 50% అయినా సరే ఒక్కొక్కరు AGR డ్యూస్ తగ్గిపోతాయి. అలా కానీ ఎయిర్టెల్ కి సంబంధించిన 36,000 కోట్లలో 18,000 కోట్లు కానీ తగ్గిందంటే 50% అంటే 18,000 crores తగ్గిందంటే పర్ షేర్ 30 రూపీస్ దగ్గరగా పెరిగే స్కోప్ అయితే ఉంటుంది. డ్యూ టు క్యాలిక్యులేషన్స్ వీళ్ళ జ్యూస్ అంత తగ్గితే అది పర్ షేర్ ఎంత అడ్వాంటేజ్ ఇస్తుందంటే పర్ షేర్ 30 రూపీస్ దగ్గరగా అడ్వాంటేజ్. అదే వడాఫోన్ ఐడియా పరంగా మాత్రం బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. 70,000 crores కదా, 35,000 crore తగ్గిపోతుంది. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ ప్రకారం చూసుకుంటే అది ఆల్మోస్ట్ పర్ షేర్ 5 రూపీస్ దగ్గరగా అడ్వాంటేజ్ ఇస్తుందనేలా క్యాలిక్యులేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా జరగాలంటే సుప్రీం కోర్టు వాళ్ళు తీర్పునివ్వాలి పాజిటివ్ గా. అలా ఏమి ఇవ్వలేదు అనుకోండి, నథింగ్, జీరో. ఇన్ఫాక్ట్ అది కొంత నెగిటివే. ఉన్న ఫైనల్ పిటిషన్ కూడా, క్యూరేటివ్ పిటిషన్ లో కూడా సుప్రీంకోర్టు వాళ్ళు మీరు అదే డబ్బులు కట్టాల్సిందే, ఇంకేం లేదు అంటే ఇంకేం వేయడానికి కూడా లేదు. అక్కడ ఉన్న ఫైనల్ అస్త్రాన్ని కూడా వాడేస్తున్నట్టే వీళ్ళు. కానీ ఏ మాత్రం పాజిటివ్ గా తీర్పు వచ్చినా ఎయిర్టెల్ కి పెద్ద అడ్వాంటేజ్ లేదేమో, కానీ వడాఫోన్ ఐడియాకి మాత్రం మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. లెట్స్ సీ ఏ తీర్పు సుప్రీంకోర్టు వాళ్ళు వెల్లడిస్తారని. దీనికి కొన్ని నెలల టైం అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి పేటిఎం వాళ్ళకి ఒక వార్నింగ్ లెటర్ అయితే వచ్చింది. వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీస్, పేటిఎం మండలంలో ఉంటున్న సబ్సిడరీస్ కి RPT
RPT అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ తో జరిగాయనేలా FY22 రిలేటెడ్ గా జరిగిన ట్రాన్సాక్షన్స్ ని సెబీ వాళ్ళు హైలైట్ చేస్తూ మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఓకే, బట్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే మాత్రం చర్యలు తీసుకుంటామని 360 crores విలువ చేసే ట్రాన్సాక్షన్స్ పై సెబీ వాళ్ళు ఒక వార్నింగ్ లెటర్ అయితే ఇష్యూ చేశారు. అండ్ దీనికి పేటిఎం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ అది గతంలో జరిగిన ట్రాన్సాక్షన్, బట్ ప్రెసెంట్ మా కంప్లైన్సెస్ ని స్ట్రాంగ్ గా పెట్టుకుంటున్నాం అండ్ ఫ్యూచర్ లో ఇలాంటివి ఏం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం అనేలా పేటిఎం వాళ్ళైతే రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ పేటిఎం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ ఫ్రమ్ సెబీ దగ్గర నుంచి వచ్చిందని ఎక్స్చేంజెస్ కి అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వేదాంత వాళ్ళు $800 million కు సంబంధించిన QIP ని లాంచ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ ఉన్నాయి. కానీ దాని తర్వాత $800 million ని కాస్త $1 billion కి పెంచుతూ QIP ని తీసుకురాబోతున్నారనే డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో ఫ్యూ సోర్సెస్ ద్వారా వస్తున్న అప్డేట్ అయితే చెప్తున్నారు QIP సైజ్ అయితే పెంచారని. సో $800 million $1 billion మొత్తానికి పెద్ద మొత్తంలో వేదాంత వాళ్ళైతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కి, బిగ్ ప్లేయర్స్ కి వీళ్ళ ఈక్విటీని డైల్యూట్ చేసి మరి డబ్బుల్ని రైజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఈ డబ్బులతో వీళ్ళు ఏం చేసే స్కోప్ ఉంది? వీళ్ళకి సంబంధించిన డెట్, అప్పులు ఉన్నాయి కదా, ఐ థింక్ వీళ్ళ నెట్ డెట్ 56,000 కోట్ల దగ్గరగా ఉంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే స్టాక్ రిలేటెడ్ గా అది పాజిటివ్ గా చూడొచ్చు. రెండవది వీళ్ళ క్యాపెక్స్ ప్లాన్స్, వీళ్ళు ప్రీవియస్ గా చెప్పింది $3.5 billion నెక్స్ట్ 2 years లో క్యాపెక్స్ చేసి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారని చెప్పారు. అలా చేస్తున్నా సరే స్టాక్ ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బులతో మంచి పనులు చేస్తున్నారని పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా వస్తున్న డబ్బుల్ని పేరెంట్ కంపెనీ డెట్ ని క్లియర్ చేయడానికి వాడితే, వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ దానికి సంబంధించిన డెట్ క్లియర్ చేయడానికి వాడితే మాత్రం అది నెగిటివ్ గా మార్కెట్ చూస్తుంది. లెట్స్ సీ వీళ్ళు ఈ డబ్బుల్ని దేనికి వాడతారని. దీంతో ప్రమోటర్స్ ఒక ఈక్విటీ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ కూడా తగ్గిపోతుంది. December 2022లో వేదాంత రిసోర్స్ లిమిటెడ్ వాళ్ళు పేరెంట్ కంపెనీ వేదాంత లిమిటెడ్ లో హోల్డ్ చేస్తున్న వాటా 69% కి ప్లస్ ఉంటుంది, నియర్లీ 70% ఉంటుంది. అది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో 59% కి వచ్చింది. ఇప్పుడు చేస్తున్న డైల్యూషన్ ఒకవేళ $1 billion రైజ్ చేస్తూ ఉంటే విత్ ద ప్రైస్ ఆఫ్ 461 ఫ్లోర్ ప్రైస్ ఈజీగా 5-6% డైల్యూషన్ అవుతుంది. కాబట్టి అది ఫర్దర్ గా ప్రమోటర్స్ ఒక వాటాని కంపెనీలో తగ్గిస్తున్నట్టు. సో వీళ్ళు ఎంత డబ్బులు రైజ్ చేస్తున్నారు అనేది కాదు మార్కెట్ చూసేది ఇప్పుడు, ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేయబోతున్నారని. వీళ్ళ నెట్ డెట్ ని కానీ తగ్గించుకుంటే రేటింగ్స్ అప్గ్రేడ్ దొరుకుతుంది, స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ ఉంటుంది అండ్ బిజినెస్ కోసం వాడినా బానే ఉంటుంది. కానీ ప్రమోటర్ లెవెల్లో ఉంటున్న పేరెంట్ కంపెనీ డెట్ కి మాత్రం ఈ డబ్బుల్ని వీళ్ళు వాడకూడదు. ఆ డబ్బుల్ని ఏం చేస్తారన్నది వేదాంత ఇచ్చే వన్ ఆఫ్ ద బిగ్ అప్డేట్ అవుతుంది. లెట్స్ సీ. నెక్స్ట్ గార్మెంట్స్ ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ పర్ల్ గ్లోబల్ అనే కంపెనీ రిలేటెడ్ గా నిన్న ఒక బ్లాక్ డీల్ జరిగింది. బ్లాక్ డీల్ కదా అని పెద్ద ఎవరు పట్టించుకోలేదు, కానీ అందులో ఎవరు ఎంటర్ అవుతున్నారో తెలిసాక ఇవాళ స్టాక్ 9% పెరిగింది. HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళు నియర్లీ 6.8 lakh షేర్స్ దగ్గరగా నిన్న కొంటూ ఉండడం, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటున్నారు. దట్టు HDFC వాళ్ళు అనేసరికి స్మాల్ కంపెనీ, 3000 crore కంపెనీ. ఈ బ్లాక్ డీల్ ఇవాళ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ, ఎక్స్పోర్ట్స్ బేస్డ్ గా ఉంటారు. ఒక ప్రామినెంట్ బ్రాండ్స్ కి వీళ్ళు బిజినెస్ ని అందిస్తూ ఉంటారు. బట్ సైజ్ అయితే చిన్నది, చాలా చిన్న కంపెనీ, 3000 crore అరౌండ్ ఉంటుంది అండ్ లాస్ట్ 1 year లో 180% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ సెంచరీ టెక్స్టైల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లాస్ట్ టైం లాస్ ఉంటే ఈసారి వీళ్ళు ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తున్నారు. బట్ దానికంటే ఇంపార్టెంట్ వీళ్ళ అండర్ లో ఉంటున్న హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన బిర్లా ఎస్టేట్స్ వాళ్ళు గురుగ్రామ్ 71 సెక్టార్ లో ఉంటున్న 5 acres ల్యాండ్ ని అక్విజిషన్ చేశారంటున్నారు. అదొక ప్రైమ్ ఏరియా. అక్కడ 5 acres ని తీసుకొని రెవెన్యూ పొటెన్షియల్ ఆల్మోస్ట్ 1400 crore ఉండేలా డెవలప్మెంట్ చేస్తారని వస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మే నెలకు సంబంధించిన టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా అప్డేట్ అయింది. మే నెలలో జియో వాళ్ళు 22 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తుంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు 9 lakh సబ్స్క్రైబర్స్ ని లాస్ అయ్యారు. వెరాజ్ ఎయిర్టెల్ వాళ్ళు 12.5 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేశారు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనిస్తే సెబీ వాళ్ళు ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం ఒక కొత్త అసెట్ క్లాస్ అయితే రాబోతుంది. ఇది మీకు డీటెయిల్డ్ గా చెప్పాలంటే మీకు ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ అర్థం కావాలి. PMS పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని వింటూ ఉంటారు కదా. బయట అనార్గనైజ్డ్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ 5,000 తీసుకొని 10,000 తీసుకొని మీకు PMS సర్వీసెస్ ఇచ్చేస్తాం, మీ పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా మేము మేనేజ్ చేస్తాం అంటుంటారు. కానీ యాజ్ పర్ సెబీ రూల్స్ PMS సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలంటే మినిమం 50 lakhs ఉండాలి. సో రీటైలర్స్ ని PMS లోకి వెళ్లకుండా సెబీ వాళ్ళు ఆపడానికి మినిమం 50 lakhs దగ్గరగా ఎంట్రీ లెవెల్ అయితే పెట్టేశారు. దీని కారణంగా మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఎవరు కూడా PMS సర్వీసెస్ లో జాయిన్ అవ్వలేరు. ఇక ఉంటున్న ఆప్షన్ ఏంటి, డైరెక్ట్ గా స్టాక్స్ నైనా కొనాలి, మ్యూచువల్ ఫండ్స్ నైనా కొనాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ తక్కువ ఉంటాయి, రివార్డ్ తక్కువ ఉంటాయి. PMS లో అంటే వాళ్ళు ట్రెండింగ్ గా ఉంటున్న స్టాక్స్ ని, సెక్టార్స్ ని టైం టు టైం ఐడెంటిఫై చేసి మంచి రిటర్న్స్ ఇస్తారనేలా ప్రజల్లో త్రూ అడ్వర్టైజ్మెంట్స్ మైండ్ లోకి వెళ్తూ ఉండడం మోస్ట్ ఆఫ్ ద
రీటైలర్స్ ఏమయ్యారంటే 50 లక్షలు ఎలాగో మన దగ్గర ఉండదు కాబట్టి అన్ఆర్గనైజ్డ్ అన్రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత నడపబడుతున్న పిఎంఎస్ లో జాయిన్ అయిపోతున్నారని, కాబట్టి ఒక కొత్త విధానం, ఒక కొత్త అసెట్ క్లాస్ అయితే తీసుకురాబోతున్నారని. సో ఇక్కడ కూడా లిమిట్ పెడుతున్నారు. ఇది కూడా 100, 1000, 10,000 1 lakh కాదు, మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో ఇక్కడ కూడా చిన్న చిన్న రీటైలర్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇక్కడ కూడా చిన్న చిన్న రీటైలర్స్ ఎంట్రీ అవ్వడానికి లేదు. బట్ స్టిల్ 50 lakhs కంటే 10 lakhs సిగ్నిఫికెంట్ గా లోయర్ అమౌంట్ కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళకి ఈ కొత్త కేటగిరీ, కొత్త అసెట్ క్లాస్ ని మ్యూచువల్ ఫండ్స్ అందించేలా, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అందించేలా ఒక కొత్త ప్రొడక్ట్ అయితే సెబీ వాళ్ళు తీసుకురాబోతున్నారని ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాకైతే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో 10 లక్షల కంటే ఎక్కువ డబ్బులుండి రిస్క్ మేము ఎక్కువ తీసుకోగలం అనుకుంటే కమింగ్ టైమ్స్ లో ఈ కొత్త ప్రొడక్ట్ లో రిటైలర్స్ అంటే ఇక చిన్న రీటైలర్స్ కాదులేండి, కొంత 10 లక్షల కంటే ఎక్కువ ఉంటున్న వాళ్ళకి ఈ వస్తున్న కొత్త రూల్స్ కారణంగా ఈ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ టు ప్రొవైడ్ యువర్ కామెంట్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీ రిలేటెడ్ గా ఉంటున్న డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీరు చెప్పాలనుకుంటున్న కామెంట్స్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా తీసుకొస్తున్న కొత్త ప్రొడక్ట్ పై మీ కామెంట్స్, మీ ఒపీనియన్ సెబీ వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పొచ్చు. లింక్ ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. ఫర్దర్ టాపిక్స్ మాట్లాడుకునే ముందు మీ ఐటీఆర్ ని ఫైల్ చేయడానికి జూలై 31st లాస్ట్ డేట్. అందరూ లాభాలు వస్తుంటే ట్యాక్స్ కట్టడానికి ఐటీఆర్ ఫైలింగ్ అనుకుంటారు. ఐటీఆర్స్ ని ఫైల్ చేస్తున్న వాళ్ళకి మీ రిలేటెడ్ గా అన్నెసెసరీగా కట్ అయిన టీడీఎస్ లు కానీ, టీసీఎస్ లు కానీ, లైక్ మీరు ఏదైనా పెద్ద పర్చేస్, కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు టీసీఎస్ లు కట్ అయింటాయి. మీ బ్యాంక్ నుంచి మీకు పడుతున్న వడ్డీల్లో టీడీఎస్ అని కట్ చేస్తుంటారు. వాటిని మీరు ఐటీఆర్ రిటర్న్స్ ని ఫైల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ తెచ్చుకోవచ్చు. రెగ్యులర్ గా ఐటీఆర్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళకి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీఆర్స్ ని బేస్ చేసుకొని లోన్స్ త్వరగా అండ్ తక్కువ వడ్డీకే అప్రూవ్ చేస్తాయి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ లో లాస్ అయిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కానీ ఐటీఆర్స్ ని జూలై 31st లోపు విత్ ఇన్ ద టైం ఫైల్ చేస్తుంటే వాళ్ళ లాసెస్ ని రానున్న సంవత్సరాలకి క్యారీ చేసుకుంటూ వస్తున్న ఇతర ఇన్కమ్స్ నుంచి ఎఫ్ఎన్ఓ లాస్ ని ఎక్సెప్ట్ ఫ్రమ్ సాలరీ ఇన్కమ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఇతర ఇన్కమ్స్ నుంచి సెట్ ఆఫ్ చేసుకొని విత్ ఇన్ ద టైం మీరు రిపోర్ట్ చేసి ఫ్యూచర్ లో మీరు కట్టాల్సిన వేలాది రూపాయల ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇతర దేశాలు తిరగాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఐటీఆర్ ఫైలింగ్ ని రెగ్యులర్ గా చేయండి. బికాస్ కొన్ని కంట్రీస్ కి సంబంధించిన వీసా ప్రాసెస్ లో మీ ఐటీఆర్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇలా అనగానే ఇప్పుడు ఐటీఆర్ ఎక్కడికి వెళ్లి ఫైల్ చేయాలనే ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. ఐటీఆర్ రిలేటెడ్ గా మనం చాలా వీడియోస్ నే చేసాం, కానీ వాటి రిలేటెడ్ గా సరైన అవగాహన లేక అండ్ కాంప్లికేటెడ్ గా ఉంటున్న సబ్జెక్ట్ ని చూసి చాలా మంది ఐటీఆర్ ఫైల్ చేయడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ సింపుల్ గా ఆన్లైన్ లో క్లియర్ ట్యాక్స్ ని యూజ్ చేసి మీ ట్యాక్స్ ఫైలింగ్స్ ని చేసుకోవచ్చు. ఎందుకు క్లియర్ ట్యాక్స్ మాత్రమే? బికాస్ క్లియర్ ట్యాక్స్ ఇప్పటి వరకు 6 million అంటే 60 లక్షల ట్యాక్స్ పేయర్స్ ఒక ట్రస్ట్ ని పొందింది. జస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే చాలు. లైక్ మీ పాన్ కార్డ్ ని లింక్ చేయడం, ఫార్మ్ 16 ని అప్లోడ్ చేయడం, అండ్ మీరు ఏ బ్రోకర్ దగ్గర ట్రేడ్ చేశారో ఆ బ్రోకర్స్ తో లింక్ చేయడం. బికాస్ వీళ్ళ దగ్గర 25+ బ్రోకర్స్ టైఅప్ అయ్యారు. మీరు చేసిన thousands ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్ సింగిల్ క్లిక్ మీరు ఇలా పొందొచ్చు. ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా క్లియర్ ట్యాక్స్ వాళ్ళే మీకుంటున్న కండిషన్స్ ని బట్టి మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఉంటే బెటర్, హోల్డా, న్యూ అని ఆటోగా సెలెక్ట్ చేసి మీకు ఏ సెక్షన్స్ యూజ్ చేసుకుంటే ట్యాక్స్ సేవింగ్స్ మాక్సిమం చేయొచ్చు విత్ దేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అండ్ డ్యూరింగ్ ఫైలింగ్ ఎట్ ఎనీ పాయింట్ 24/7 మీరు ఏ పాయింట్ లో అయినా వీళ్ళ సపోర్ట్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ ఫైలింగ్ మీకు ఏదైనా నోటీస్ వస్తున్నా ఫ్రీగా దాని రిలేటెడ్ గా వీళ్ళు సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారు. మీరు క్లియర్ ట్యాక్స్ లో ట్యాక్స్ ఫైలింగ్ కోసం వెళ్ళి ఫైల్ చేస్తున్నప్పుడు ఈ కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటున్న ప్లాన్స్ పై 10% అడిషనల్ డిస్కౌంట్ ని క్లియర్ ట్యాక్స్ లో పొందొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అండ్ కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన ప్యూరిట్ బిజినెస్ ఉందా, వాటర్ ప్యూరిఫికేషన్ బిజినెస్, దాని స్లమ్ సేల్ లో భాగంగా అంటే ఎంటైర్ ఆ వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ ని ఏవో స్మిత్ ఇండియా వాళ్ళకి ఫర్ ద ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ 601 crore సెల్ చేయబోతున్నారని ఇలా సెల్ చేస్తూ, ఇది వీళ్ళకి ఒక డిఫరెంట్ కేటగిరీ కదా, వీళ్ళు ఒక ఎఫ్ఎంసీజీ ప్లేయర్. సో కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేద్దాం, ఎఫ్ఎంసీజీ మీద ఫోకస్ చేద్దాం అని వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ ని సెల్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడం. అది కూడా మంచి గ్రోత్ ఉన్న బిజినెస్, బట్ ఫోకస్ అంతా డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి బిజినెస్ పై ఫోకస్ ఉంచడానికి చేస్తున్నారంట. స్టాక్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బజాజ్ ఆటో నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెవెన్యూ, మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ డ్యూ టు వన్ ఆఫ్స్ మనకి సార్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ దాన్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసి చూస్తున్నా ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ఒక నెంబర్స్ ని చూడండి. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీ కెమికల్ నెంబర్స్ బెటర్మెంట్ అవుతున్నాయని ఎలా స్పెషాలిటీ కెమికల్ సెక్టార్ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం కదా, అది సేమ్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. రెవెన్యూలో గ్రోత్, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్, ప్రాఫిటబిలిటీలో ఇంప్రూవ్మెంట్, ఓవరాల్
ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో గుడ్ నెంబర్స్ ఫ్రమ్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అయితే రిపోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. టాప్ లైన్ లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, టాప్ లైన్ లో ఫ్లాట్ గానే ఉంటుంది. బట్ డ్యూ టు ఐపీఎల్ ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ 115 crore ఐపీఎల్ కి స్పెండ్ చేశారని అండ్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ కూడా 27% పెరిగిందని, దీని కారణంగానే మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయిందని ఏంజల్ వన్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది పక్కన పెట్టండి, వీళ్ళు ప్రెజెంట్ చేసిన డేటాలు ఇది గమనించండి. టోటల్ అవుట్ ఆఫ్ 140 crore ఇండియన్ పాపులేషన్ 70 crore పాపులేషన్ దగ్గర పాన్ కార్డ్ ఉందని, కాబట్టి అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆల్మోస్ట్ 11.3% మాత్రమే ఇండియన్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయని, అలా చూస్తే కమింగ్ టైమ్స్ లో గుడ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయని ఏంజల్ వన్ వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా, రీసెంట్ టైమ్స్ లో ఉన్న గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు ఇస్తున్న ప్రెజెంటేషన్ కొంత స్టెబిలిటీని ఎక్కువ ఫాలో అవ్వకుండా స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని ఇవాళైతే మెయింటైన్ చేసింది. నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, టాప్ లైన్ లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసామంటే లాస్ట్ టైం తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేసిన డౌనే అవుతుంది. బట్ ప్రాఫిటబిలిటీ బాగుండడానికి ప్రధానమైన కారణం అదర్ ఇన్కమ్. వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరగడం, బట్ వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రం 17% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అయింది. బట్ ఇంకా వీళ్ళ బిజినెస్ ఫుల్ టైమ్ లో ఏం వీళ్ళు ఆపరేట్ చేయట్లేదు కాబట్టి నెంబర్స్ ఎలా ఉన్నా మార్కెట్ పట్టించుకోవట్లేదు పెద్దగా, బికాస్ రిలయన్స్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ మీద మార్కెట్ కా నమ్మకం ఉంది కాబట్టి. మేబీ కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళు బిజినెస్ ని ఫుల్ స్కేల్ లో రన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఉంటున్న నెంబర్స్ మార్కెట్ కి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ అదర్ ఇన్కమ్ తోనే వీళ్ళ ప్రాఫిటబిలిటీ స్టెబిలైజ్ అయితే అయింది. నెక్స్ట్ హ్యాట్స్ అండ్ ఆగ్రో గురించి మాట్లాడుకోవాలి. హ్యాట్స్ అండ్ ఆగ్రో వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ 6 rupees డివిడెండ్ ని కూడా ప్రకటించారు. వీళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలా ఉండడానికి ప్రధానమైన కారణం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంతలా ఇంప్రూవ్ అవడానికి ప్రధానమైన కారణం సమ్మర్ ఎక్స్టెండ్ అయింది కదా, అనుకున్న దానికంటే సమ్మర్ ఇంకొంత ఎక్స్టెండ్ అవ్వడం, వీళ్ళ ఐస్ క్రీమ్ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్ సేల్స్ పెరగడం, వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని స్ట్రెంథెన్ చేసిందని ఎలా మనకు అర్థమవుతుంది. ఓవరాల్ నెంబర్స్ అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్పైస్ జెట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈసారి కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నెంబర్స్, బికాస్ లాస్ట్ టైం లో లాస్ ని పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఈసారి ప్రాఫిట్స్ ని పోస్ట్ చేశారని, కానీ ఆపరేషనల్ గా రెవెన్యూలోనూ డిక్లైన్ కనిపిస్తుంది, మార్జిన్స్ లోను సిగ్నిఫికెంట్ ఫాల్ ఉంది. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయని జస్ట్ ప్రాఫిట్ ని చూసి చెప్పలేం కదా, బిజినెస్ ఆపరేషనల్ బిజినెస్ ఎలా ఉందనేది కూడా చూడాలి. మార్జిన్స్ వీక్ గా ఉన్నాయి, రెవెన్యూస్ వీక్ గా ఉన్నాయి, బట్ అదర్ ఇన్కమ్ కారణంగా వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ అయితే ఈసారి పెరుగుతూ ఉంది. ఇవాళ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే అది ఈ నెంబర్స్ కారణంగా అయితే నేను అనుకోవట్లేదు. కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ రివైవల్ ఈ సెగ్మెంట్ లో ఉంటుందని మార్కెట్ లో చాలా టైం నుంచి బజ్ నడుస్తుంది కాబట్టి అది కొంత స్టెబిలైజ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ ప్రాఫిటబిలిటీ అయితే బేస్డ్ అపాన్ దేర్ ఆపరేషన్స్ వచ్చింది కాదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,590 అండ్ ఆ బిలో ఇవాళ తీసుకున్నదైతే అదే సపోర్ట్. ఒకవేళ ఆ బిలో కూడా వెళ్తూ ఉంటే 24,520 ఇంపార్టెంట్ సపోర్ట్. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఇదైతే ఇంపార్టెంట్ 24,620 అండ్ అబో అయితే 24,670 వరకు కాదు, 24,660 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో 24,620 అబో వస్తున్నా సరే 670 వరకు కాకుండా 660 నుంచే కొంత కాషియస్ గా ఉండండి. అబో 24,670 టువర్డ్స్ 24,750 మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అరైజ్ అవుతుంది. ప్రీవియస్ గా కూడా మనం అనుకుంది ఈ జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సిమిలర్ గా ఇక్కడ ఎలా అయితే కనిపించిందో కన్సాలిడేషన్ అలా ఇక్కడ కనిపించే ఛాన్స్ ఉందని లెట్స్ వెయిట్ అండ్ సీ ఇక్కడ అలాంటి ప్రైస్ యాక్షన్ వస్తుందా రాదా. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 52,170 అప్ సైడ్ 52,570 ఈ నారో రేంజ్ లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అయింది. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం డైరెక్షనల్ గా మార్కెట్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను, అది కూడా స్ట్రాంగ్ గా, అది కూడా పైకే వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎటువంటి రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో చూడట్లేదు. ఇఫ్ నేను అనుకుంది రాంగ్ అయ్యి ఏదైనా లెవెల్స్ బిలో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంటే రేంజ్ నేను మీతో డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.